అక్కడ బాంబులకి నెట్ కూడా భయపడినట్టుంది ప్రభుజీ, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి. హరే కృష్ణ. ఇవేం చదవలేదు కదా, శ్లోకాస్ చదవాలి కదా మనం. ప్రభుజీ శ్లోకాస్ చదవాలి కదా. శ్లోకాలు చదవాలి ప్రభుజీ. ఈ భాగవతం చదవాలి ప్రభుజీ. అదే భాగవతం. ఓకే ఓకే స్టార్ట్ చేయండి ప్రభుజీ. మీరే స్టార్ట్ చేయాలి. రోజు రాణి మాతాజీ చేశారు, తర్వాత ఎస్ లెటర్ మనమే చదవాలి ప్రభుజీ. మీరు, నేను, సరోజ మాతాజీ. హరి బోల్. హరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకైక సోంగానిధియానుభావయేత్. ఏకైక సోంగానిధియానుభావయేత్. పాదాయావదసితం గదామృతః. జితం జితం స్థానమపోహ్యధారయేత్. పరం పరం శోధ్యతి ధీర్యతా యదా. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకైక సోంగానిధియానుభావయేత్. పాదాదియావదసితం గదామృతః. జితం జితం స్థానమపోహ్యధారయేత్. పరం పరం శుద్ధ్యతి ధీర్యదా యదా. హరే కృష్ణ. సరోజ మాతాజీ చదవగలరా? సరోజ మాతాజీ. మాతాజీ ఇవాళకి చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. ఉషారాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను, కాకపోతే స్క్రీన్ మీద కనిపించినాడు 2 లైన్లే కనిపిస్తున్నాయి మాతాజీ. 14 13 అయితే ఓకే మాతాజీ. 13 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకైక సోంగానిధి ధియానుభావయేత్. మాతాజీ రిపీట్ చేస్తాము. పాదాదియేవదసితం గదామృతః. జితం జితం స్థానమపోహ్యధారయేత్. పరం శుద్ధ్యతి దివ్యతా యదా. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాదములు. గిరిజా మాతాజీ మీరే స్టార్ట్ చేయాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ శ్లోకాలు అనువాదం స్క్రీన్ మీదవి మాతాజీ. 14. వసుదేవాయ. ఆధ్యాత్మిక జగత్ భౌతిక జగత్తు రెండింటికి ద్రష్టయగు భగవాను ఎడ ప్రేమపూర్వకమైన సేవభావంను వృద్ధిపరచుకొనంత వరకు భౌతికవాది తన నియమిత కర్మానంతరము ఆ దేవదేవుని విశ్వరూపమును స్మరించవలెను.
ఓ రాజా, యోగి అయిన వాడు ఈ మర్తలోకంలో వినకోరినప్పుడు తగిన సమయంను గూర్చి గాని లేదా స్థలంను గూర్చి గాని చింతించక స్థిరముగా సుఖాసీనుడై ప్రాణవాయువును నియమించుచు మనస్సు ద్వారా ఇంద్రియమును నిగ్రహించవలెను. తదుపరి యోగి విశుద్ధమగు బుద్ధి ద్వారా తన మనస్సుని జీవుని యందు లయింపజేయవలను. పిదప జీవుని ఆత్మయందు లయించేయవలను. ఈ విధంగా వర్ణించట ద్వారా పూర్ణ సంతుష్టుడైన జీవుడు పరమ సంతుష్టి స్థితి యందు నెలకొని ఇతర కర్మల నుండి విరమించును. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రాణులను శాసించుటకు శక్తి ప్రదానము చేయబడిన దేవతలను సైతము నియమించడి వినాశకర కాలము యొక్క ఆధిపత్యము అట్టి లబ్ధోపశాంతి దివ్య స్థితి ఎందు ఉండదు. ఇంకా దేవతలను గురించి నేరుగా తెలుపునదేమున్నది? సత్వగుణము గాని, రజోగుణము గాని, తమోగుణము గాని, చివరకు నిజాహంకారము గాని, కారణ సముద్రము గాని, ప్రకృతి గాని అక్కడ ఉండవు. హరే కృష్ణ. ప్రతిదినము దేవాది దేవుడు విష్ణువుతో సంబంధమును కలిగి ఉండేది పరమ పదమును ఎరిగిన వారొకటికే యోగులు భవద్రహితమైన సమస్తమును వదిలివేయుదురు. కనుకనే భగవానునితో పూర్ణ సమ్మతి జుండును. విశుద్ధ భక్తుడు కలతలను సృష్టించుకొనక ఆ దేవదేవుని పాదపద్మములను హృదయమున చేర్చుకొని అనుక్షణము వానిని అర్చించును. వైజ్ఞానిక జ్ఞానబలము చే మనుజుడు పరమానుభూతి యందు చక్కగా స్థితుడై ఆ విధముగా సర్వ భౌతిక కోరికలను క్షమింపచేయవలెను. పిదప గుదద్వారమును తన పాదమడిమితే నిరోధించి ప్రాణవాయువును 6 ముఖ్య స్థానములలో ఒకదాని నుండి ఒకదానిపైకి కొనిపోవును. అతడు భౌతిక దేహంను త్యజింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధ్యానశీలుడగు ముని ప్రాణవాయువును నెమ్మదిగా నాభి నుండి హృదయమునకు, అచట నుండి వక్షస్థలమునకు, అచట నుండి తాలు మూలమునకు కొనిపోవలను. బుద్ధినుపయోగించి అతడు సరి అయిన స్థానమును అనుసంధానమున కావించవలను. తదుపరి భక్తి యోగి ప్రాణవాయువును మధ్యమునకు కొనితేవలను. పిదప ప్రాణవాయువును 7 ద్వారములను నిరోధించి భగవద్ధామమునకు చేరవలననిడి లక్ష్యమునే అతడు కలిగి ఉండవలను. భోగానుభవపు సమస్త కోరికల నుండి పూర్ణముగా విముక్తుడైనచో బ్రహ్మరంధ్రమును చేరి పరమగతిని బడయుట ద్వారా తన భౌతిక బంధములను అతడు విడిచివేయవలను. కానీ కొంచెం పైకి కానీ ఓ రాజా, ఉన్నత లోకమగు బ్రహ్మలోకమును చేరుట లేదా అష్టసిద్ధులను పొందుట లేదా వైహాయుసులను గూడి అంతరిక్షమున ప్రయాణించుట లేదా కోట్లాది లోకములలో ఏదియో ఒక దాని యందు స్థితిని పొందుట వంటి ఉన్నత భోగానుభవ కోరికలను యోగి కలిగియున్నచో భౌతికత్వమును గూడిన మనస్సును, ఇంద్రియములను అతడు తన వెంట కొనిపోవలసి వచ్చును. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. 14వ శ్లోక చదవండి. 14. ఓం నమో భగవతే వాసుదేవాయ. యావన్న జాయీత పరావరేస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తి యోగః తావత్ స్థవిరః పురుషస్య రూపం
क्रियावसाने प्रयतः स्मरेत. హరి బోల్ హరి అది కూడా చదవమంటారా? లేదు భావం ఉంటుందా? లేదు లేదు మాతాజీ నెక్స్ట్ హరే కృష్ణ. 15th శ్లోక కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్థిరం సుఖం చాంసనమాస్థితో యతిః యథా జిహాసూరిమమంగళోకం కాలే చ దేశే చ మనో న సజ్జయేత్ ప్రాణాన్నియశ్చేన్మనసా జితాసుః. హరి బోల్ హరే కృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళా ఫస్ట్ నుంచి ఎవరున్నారు? అందరూ అయిపోయినట్టేనా? చదవలేదు కదా? అవుతుందా? ఓం నమో భగవతే వాసుదేవాయ. మనస్వబుద్ధ్యా మలయా నియమ్య క్షేత్రజ్ఞయేతాం వినయేత్తమాత్మని ఆత్మానమాత్మన్యవరుజ్య ధీరో లబ్ధోపశాంతిర్వరమేత కృచ్యాత్. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాయత్ర కాలో నిమిషం పరః ప్రభు కుతో దేవా జగతాం యైషిరే నయత్ర సత్వం జగజస్తమశ్చ న వై వికారో న మహాన్ ప్రధానం. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ భగవతి. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరం పదం వైష్ణవమామనంతి తత్ యన్నేతి తేతీత్యత నేతీత్యత్తదుశిక్షవః విసృజ్య దౌరాత్మ్యమనన్య సౌహృదా హృదోపగృహ్యార్హ పదం పదే పదే. హరే కృష్ణ. ఉషారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మునిస్తు పరమేత్వయవస్థితో విజ్ఞానద్విర్య సుహందితాశయః స్వపరాష్టినాపిత్యగుదం తతో నిలం స్థాహనేషు చక్షుష్ణమయేజ్ఞితక్షమః. హరే కృష్ణ ప్రభుజీ. తప్పులున్నాయేమో. ఇదొక్కటి ఏచిత క్లమ్ వస్తుంది కదా. విఘ్నేత క్షమః షా కాదు ఇది. అంతేనా? క్లమః. క్లమః. సారీ ప్రభుజీ. అది కలిసిపోయినట్టు. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రభుజీ నేను చదువుతున్నా. వినిపిస్తుందా ప్రభుజీ? వినపడుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాభ్యాం స్థితం హృదయ ధీరోప్య తస్మాద్ ఉదానగతోర్యసితం సయేన్మునిః తతోనుసంధాయ ధియా మనస్వి స్వతాళుమూలం శనకైర్నయేత. సరిపోయిందా ప్రభు? బాగుంది, మంచిగా వచ్చింది. గురుజా మాతాజీ. మాతాజీ గురుజా మాతాజీ. మాతాజీ నేను ఆపాలి. ఐ డ్రాప్స్ చేసుకున్నాను. అవునా? ఓం నమో భగవతే వాసుదేవాయ. తస్మాత్ ధ్రువంతరమునయేత్ నిరుద్ధ సప్తాయ తనోన్యపేక్షః చిత్వా ముహూర్తాతమకుంఠ దృష్టిర్ నిర్భేదమూర్ధన్ విరుజుతే విసృజేత్ పరం గతః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.
ప్రభుజీ కొంచెం పైకి మధ్య ఇక్కడ ఈ టాపిక్ మనకి ఇక్కడ వరకు అంతవరకేనా? ఓకే ప్రభుజీ. యాక్చువల్లీ అదే నిన్న కంసుడు గురించి అది అనుకున్నాం కదా, అదే ఏ మోక్షం పొందినాడని గుర్తుందా? అవును ప్రభుజీ. నేను అడిగాను ప్రభుజీ. మీరు చెప్పినట్టు స్వరూపి అని యాక్చువల్లీ నేను మామూలుగా సాయుధ్య అనుకున్నా, కానీ ఇక్కడ భాగవతంలో 10వ స్కందంలో 44 అధ్యాయం 39లో అక్కడ ఉందన్నమాట. తదేవ రూపం దురావపం ఆప అని. సో Kamsa had always disturbed by thought that the Supreme Lord was to kill him. Therefore, when drinking, eating, moving about, sleeping or simply breathing, the king had always seen the Lord before him with the disc weapon in his hand. Thus Kamsa has achieved the rare boon of attaining a form like the Lord's. So స్వరూప్య ముక్తి పొందారు అని ఈ శ్లోకం ప్రకారం చెప్తున్నారు. అంటే నేను నిన్న అదే సాయుధ్య ముక్తి అన్నట్టు అన్నాను కదా అని మళ్ళీ అది వెతికాను. సో అదే స్వరూప్యం అని ఉంది. చాలా మటుకు ఎవరైతే భగవంతుడు అంటే ఇష్టం లేదు, అంటే కృష్ణుడు అంటే ఇష్టం లేదు, చాలా మటుకు వాళ్ళు సాయుధ్య ముక్తి అంటే బ్రహ్మజ్యోతిలో ఉంటారు, అంతే, అక్కడ కలిసిపోతారు. కొందరు ఆ సారూప్య ముక్తి వరకు వెళ్తారు. ఇంకా మిగతా వాళ్ళు అంటే మిగతా భక్తులు అయితేనే మిగతా ముక్తులు వస్తాయి అన్నమాట. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు మూడో అంటే ప్రభుజీ సారూప్య ముక్తి పొందారు ప్రభుజీ కంసుడు అన్నారా? సారూప్య ఎందుకంటే నిరంతరం అంటే కృష్ణునికి అంటే ఏంటి ప్రభుజీ? తెలుసు కానీ గుర్తులేదు, కన్ఫ్యూజ్ మోస్ట్లీ సారూప్యం అంటే చాలా మటుకు అయితే విష్ణుదూతల్లాగా మాతాజీ, అంటే ఆ చతుర్భుజంతో అలా నారాయణ స్వరూపంలో ఉంటారు. సో ఎక్కువ మంది ఆ రూపాన్ని పొందుతారు. అంటే ఇక్కడ కూడా ఇందా శ్లోకాలు ఏమి ఇచ్చారంటే అదే ఆయన తింటున్నా పడుకున్నా లేచిన ఎప్పుడైనా కూడా కృష్ణుడి ఏది చక్రంతో పట్టుకున్న కృష్ణుడు అన్నట్టు అంటే అట్లా ధ్యానించుకుంటూ అట్లా భయపడతా ఉన్నాడు అనమాట. సో చనిపోయేటప్పుడు కూడా అట్లనే చూస్తున్నాడు కాబట్టి సో తను ఆ సారూప్యం అంటే సేమ్ మళ్ళా భగవంతుని లాంటి రూపం వచ్చింది అని. మోస్ట్లీ భగవంతుని రూపం అంటే చాలా మటుకు చతుర్భుజ రూపం వస్తుంది అక్కడ, అంటే వైకుంఠ రూపాల్లో, వైకుంఠ దానిలో. భక్తులకైతే మళ్ళా వాళ్ళు అంటే అంటే వాళ్ళు భగవంతుని లాగా ఏమి కోరుకోరు, భగవంతుని లాగా ఉండాలి అని కూడా ఏం కోరుకోరు. సో వాళ్ళందరూ గోలోక వెళ్తారు, లేకపోతే అయోధ్య వెళ్తారు, లేకపోతే ఇట్లా నరసింహలోకం వెళ్తారు, అట్లా వేరే వేరే లోకాలకు వెళ్తారు. వైకుంఠం కూడా వెళ్ళొచ్చు, వైకుంఠంలో వెళ్ళినా కూడా మళ్ళీ వేరే సేవలు అవి చేస్తూ ఉంటారు. భక్తులు అనే వాళ్ళు మాత్రం ఈ ముక్తులేవి కోరుకోరు, సేవ ఒకటే కోరుకుంటారు, కృష్ణుడి ప్రేమ. అవును. సో మనకు ఆల్రెడీ మనకి అంటే ఒక సిద్ధ రూపం అంటారు, అట్లా అంటే మనకు ఆధ్యాత్మిక రూపం ఉంటుంది అన్నట్టుగా అంటారు అనమాట. సో మనం వెళ్ళి ఆ రూపంలో మళ్ళీ సేవ చేయడం మొదలు పెడతా ఉంటాం. ఓకే ప్రభుజీ, మనకి భాగవతంలో ఒక శ్లోకం అది రోగం సర్పం శత్రుం విష్ణుం చ, ఆ శ్లోకం మీకు తెలిసే ఉంటుంది ప్రభుజీ. అందులో ఒక పర్సన్ డిసీజ్ గురించి, స్నేక్, ఎనిమి, లార్డ్ విష్ణు గురించి అనుకున్నప్పుడు వాళ్ళ ముందే అపీర్ అవుతాయి అంటారు. దాన్ని ఇలా తీసుకోవచ్చా ప్రభుజీ? మనం కంసుడిని తీసుకోవచ్చా ఆ రకంగా? నాకు తెలియదు మాత్రం అదేంటి, ఏంటిది అది అసలు చెప్పండి. రోగం సర్పం శత్రుం విష్ణుం చ యో నిత్యం చింతయేత్ నరః తస్య తే దర్శనం యాంతి చింతితం హి ప్రజాయతే. If a person constantly thinks of disease, a snake, an enemy or Lord Vishnu, those very things eventually appear before him. Whatever one constantly contemplates manifest అంట ప్రభుజీ. అది నాకు స్కందం తెలియదు ప్రభుజీ. ఇది ప్రభుజీ క్లాస్ చెప్పినప్పుడు ధ్రువ చరిత్రలో చెప్పారు. అంటే మనం మన యొక్క చింతన భగవంతుడి మీద ఉండాలి, అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా. అంటే ఇప్పుడు కంసుడు భయపడుతూనే ఉన్నారు కదా ప్రభుజీ, ఆయన ఆ రకంగా మనం రోగముని, పాముని, శత్రువుని అలా తలుచుకుంటే. మీరు చెప్పండి ప్రభుజీ, శ్లోకం అనువాదం చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది అయితే అదే. సో
మన చింత ఎక్కువ ఏదుందో ఆ రూపమే ఆ భావమే వస్తది. అదే చెప్పాను గదా! ప్రభుపాద ఇచ్చే ఎగ్జాంపుల్ గూడా అదే. నీళ్ళలో వాళ్ళు ఆడుతున్నారు చాలా అంటే, వాళ్ళకి నీళ్ళలో ఉండడం ఎక్కువ ఆ! ఇష్టం గాబట్టి ఆ చేప రూపం ఇస్తారు. సో, నాకు ఆ చేపలు. రోగం గురించి ఎక్కువుంది, లేదా పాము గురించి ఎక్కువ ధ్యానం ఉంది అంటే, ఇగ సరే దానం అదే ఎక్కువుంది కాబట్టి, సరే నువ్వు అట్లా ఆ రూపాన్ని భావించు అన్నట్టుగా అవి మనకి ప్రసాదిస్తారు. అండ్ అంటే మృత్యువు ఏ టైంలో వస్తదో తెలీదు గాబట్టి, మన చింతన భగవంతుడి మీద ఉండాలి. ఆ! అంతే ప్రభుజీ. ఇంకా మన మనకి శత్రువుల మీద అంటే మనం ఎప్పుడైతే నామం చేస్తామో శత్రువులు కూడా గ్రాడ్యుయల్ తగ్గిపోతారనుకోండి మనకి. అది. ఒకవేళ ఆళ్ళకున్నా మనకుండదు. కాకపోతే ఏంటంటే నా డౌట్ ప్రభుజీ మనం భగవంతుడి మీద మన మనసు లగ్నం చేయాలి ఆ! ఇంకా. అవును. ఎంత కుదిరితే ఎప్పుడు పోతామో తెలీదు గదా ప్రభుజీ. యాహ్! అండ్ అదే మనం ఎక్కువ అదే అనుకున్నాం గదా! ఇప్పుడు పాలల్లో ఒక విషం బొట్టేసినా గూడా మొత్తం పాలు విషపూరితమైపోతాయి. అటువంటి విషపూరితమైన పాలలో ఒక్క అమృత బొట్టేసినా గూడా మొత్తం అమృతమయమైపోతదది. దాంట్లో విషం అన్నది ఉండదు. సో, అటువంటిది హ్మ్. స్వయంగా భగవంతుడే వచ్చి మనకు మోక్షాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ అంటే కంసుడిని చంపేస్తున్నాడు. అట్లా ఎవరినైనా గూడా చే చేస్తున్నానంటే సో, భగవంతుడు అంటే అమృతం. సో, మనం ఈ కంసుడంతా గూడా విషము. సో, అమృతం వచ్చి విషం తగిలినప్పుడు విషం గూడా అమృతపూరితం అయిపోతది గదా! సో, అందుకే యెస్. అటువంటి కంసుడు, అటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళైనా గూడా అంటే ద్వేషంతో ఉన్నా గూడా ఏడవ స్కందంలో మొదటి అధ్యాయంలో ఇదే మెయిన్‌గా వచ్చేది. సో, అటువంటి చెడు ఆశతో, చెడు కోరికలతో ఉన్నా గూడా చెడ్డవాళ్ళు గూడా వాళ్ళంతా గూడా భగవంతునితోటి ఎప్పుడైతే మోక్షం పొందుతారో వాళ్ళు కనీసం బ్రహ్మజ్యోతికైనా, సాయుజ్య అయినా పొందుతారు. కొందరైతే ఈవెన్ స్వరూపముక్తి గూడా. ఓకే. శిశుపాలుడొక్కడు కదా ప్రభుజీ? యాహ్! శిశుపాలుడంతొక్కడైతే ఆల్రెడీ జయ విజయులే గదా మాతాజీ. సో, హుహు. అంటే బాహ్యంగా వాళ్ళు అదే అంటారు. బాహ్యంగా మొదలు ఎప్పుడైతే శిశుపాలుని తల తీసేస్తారో అప్పుడు ఆ జ్యోతి వచ్చి తన లోపలికెళ్ళింది అని అంటారు గదా! అందరూ చూసారు అన్నట్టుగా. సో, అది ఫస్ట్ సాయుజ్య ముక్తిలాగా పొందుతాడు తను. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మళ్ళా భక్తులే గాబట్టి ఆ 3 జన్మలు అయిపోయాయి గాబట్టి వాళ్ళు మళ్ళా జయ విజయుల్లాగా తిరిగి వైకుంఠ లోకానికెళ్ళిపోతారు. వైకుంఠానికెళ్ళిపోతారు. హ్మ్. సో, ఈవెన్ మహాభారత యుద్ధంలో గూడా చాలామంది చనిపోయిన వాళ్ళంతా గూడా అంటే ఎవరైతే భగవంతుని ప్రేమతో చూసారో అంటే ఏ భావంతో చూసారో, ఆ భావం ప్రకారం వాళ్ళకి ఆ మోక్షం వచ్చింది అని జెప్తారనమాట. ఎవరైతే కృష్ణుని చూసారో, చూసుకుంటే దేహాన్ని వదిలేసారో. వాళ్ళకి అప్పటికి కృష్ణుని పైన ద్వేషం ఉంటే కానీ సాయుజ్య ముక్తి వస్తది బ్రహ్మజ్యోతిలో. లేదు కృష్ణుని పైన ప్రేమ ఉందంటే దాని ప్రకారం సారూప్య, సాయిష్టి అట్లాంటి వాటర్ కృష్ణునితో ఉండడానికి, కృష్ణుని లోకంలో ఉండేటట్టు అట్లా అటువంటివి వస్తాయి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. అంటే ఇప్పుడు మేము కృష్ణుడిగానే భావిస్తున్నాము అంతే. హ్మ్. ఏ భావన అంటూ మరి ఇంకేం లేదు ప్రభుజీ. అలా భక్తి విగ్రహారాధన చేయడమే మరి. అంతే మరి. సో, మనం కృష్ణుడిని ప్రేమిస్తున్నాం అంతే. అండ్ హ్మ్. మన భావన ఏముందంటే కృష్ణునికి సేవ చేయాలని. మనకేం కృష్ణుడిలో కలిసిపోవాలని లేదు. హ్మ్. చెప్పాను గదా! అమ్మకెప్పుడు పిల్లలు అవేమి లేవు. కలిసిపోవాలని ఉండదు. మామూలుగా అంతే. ఆ! హ్మ్. సో, తల్లికైనా పిల్లలు కలిసిపోవాలని పిల్లలకైనా గూడా తల్లి నాలో కలిసిపోదు. మాకెంత ప్రేముందంటే అంత కలిసిపోదు. ఈవెన్ భార్యాభర్తలు గూడా ఎంత ప్రేమించుకున్నా గూడా భార్య నాలో కలిసిపోవాలని భర్త అనుకోడు. భర్త నాలో కలిసిపోవాలని భార్య అనుకోదు. ఎప్పుడైనా విడిగుండి ఆ ప్రేమని అనుభవించాలి, షేర్ చేసుకోవాలని అనుకుంటాం. సో, భగవంతుడు భక్తుల మధ్యలో గూడా అదే సేవ. సో, కృష్ణుడున్నాడు. నేను నేనున్నాను. మనమంతా ఉన్నాము. సో, మనం ఎప్పుడూ కృష్ణునికి సేవ చేయాలని అనుకుంటాం. ఎక్కడైనా పర్వాలేదు. సో, అలా ఆ భావనతో ఉన్నాం గాబట్టి మామూలుగా గోలోకము నవద్వీపము, అయోధ్య అట్లా మన హ్మ్. భావనని బట్టి ఆ లోకంకెళ్ళి అక్కడ సేవ చేయడం కంటిన్యూ చేస్తాం. ఓకే ప్రభుజీ. వెరీ అంటే నా భావన అనగానే నాకు ఇదే గుర్తొచ్చిందంట. వెరీ ఓకే. వస్తది. యాహ్! గుడ్. సో, మన మూడో టాపిక్‌లో ఏముంది ముఖ్యంగా అదే సో, ఎవరైతే ఇంకా భక్తిలో పరిపూర్ణత చెందలేదో, భగవంతుని పైన ప్రేమ లేదో, భగవంతుని పైన ధ్యానం చేయలేరో, వాళ్ళు మళ్ళీ విరాట్ రూపము విశ్వరూపము దర్శనం చేసుకుంటారు. అంటే ఆ విరాట్ రూపంలో బ విశ్వరూపంలో భగవంతుని గుర్తించడానికి ప్రయత్నిస్తాము అన్నట్టుగా. సో, మనము ఇంకా ఈవెన్ ఒక్కోసారి మనం గూడా యాక్చువల్లీ కొద్దిగా తక్కువ లెవెల్‌లోనే ఉన్నాం. మనం స్టిల్ భగవంతుని పూర్తిగా అంత ప్రేమించలేకపోతున్నాం, అంత ధ్యానించలేకపోతున్నాం. సో, అందుకే మనం చుట్టుపక్కల ఏది జూసినా గూడా మళ్ళా అరే! ఈ చెట్టు మనం ఊరికే చెట్టుని గమనించినా గూడా
నేను విత్తనం పెడితే అది భూమి లోపల ఉండే అరే చిన్న మొలకొచ్చింది. ఆ మొలకొచ్చి చెట్టు పెరుగుతుంది. ఇదంతా ఎవరు మారుస్తున్నారు? ఆ చెట్టుకు పువ్వులొస్తున్నాయి. ఆ చెట్టుకు పండ్లొస్తున్నాయి. రోజు గమనిస్తే అది అసలు దానిలో వచ్చే మార్పుని ఈ మధ్య టైమ్ ల్యాప్స్ వీడియోస్ అని ఉన్నాయి గదా! అలా జూస్తే అసలు ఎంత వింత ఉంటది గదా! అరే రోజు అది మారుతా ఉంది. కానీ నాకు తెలియట్లేదు. సృష్టికర్త ప్రభుజీ. యాహ్! క్రియేషన్ ఉందంటే క్రియేటివిటీ ఉంది అంటే ఎవరిలో ఉంది మీరన్నట్టుగా మొక్క పెరుగుతుందంటే క్రియేటర్ ఉన్నాడు గదా! హ్మ్. అదే ఇప్పుడు నాస్తికులకి అదే చెప్పాలి. ఒక మొక్క నుంచి అలా వచ్చిందంటే అసలు ఆ సీడ్ వచ్చింది ఎక్కడి నుంచి? హ్మ్. అంటే ఇది ఉంది అంటే దానికి క్రియేట్ చేసిన వాళ్ళు గూడా ఉండాలి గదా! అలా చెప్పొచ్చు కదా ప్రభుజీ మనం? కరెక్టే. ఎందుకంటే అది చాలా మటుకు పిల్లలకి వాళ్ళందరికీ మనం చెప్పాలనుకున్నా గూడా, ఎక్కడున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడంటే అదే నీ నీ రోజు సృష్టిని చూస్తున్నాం. ఇప్పుడు మనం ఈవెన్ ఇది చూసుకుందాం. మన ఈ ఆన్‌లైన్ సిస్టమ్ అయినా గూడా, మనం ఇక్కడ నేనెక్కడో ఉన్నాను, మీరెక్కడో ఉన్నారు అంత సో, ఎక్కడ ఉన్నా గూడా మనం జస్ట్ ఇట్లా మాట్లాడితే చాలు ఇప్పుడు ఆ శబ్దం అక్కడి వరకు ప్రయాణిస్తుంది అంటే, ఈ శబ్దం అఫ్‌కోర్స్ సరే అంటే భౌతికంగా ఓకే. ఈ వ్యక్తి ఈ సిస్టాన్ని కనుక్కున్నాడు. ఇలా రేడియో వేవ్స్ కనుక్కున్నాడు. ఇలా వీడియో టెలివిజన్ అవి కనుక్కున్నాడు అది అనుకోవచ్చు గానీ, అవన్నీ ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నారు? మెయిన్‌గా పాంచభౌతిక ఇవే వాడుతున్నారు గదా! భూమి, అపో, అనలో, వాయువు ఇవి వాడితేనే గదా! వాళ్ళేమైనా చేయగలుగుతుంది. వాళ్ళేమి స్వయంగా భూమిని సృష్టించలేదు. వాళ్ళేమి స్వయంగా వాయువుని సృష్టించలేదు. వాళ్ళు ఆకాశాన్ని సృష్టించలేదు. అంతే గదా! అవును ప్రభుజీ. అన్నీ ముడి సరుకులు అంటే రిసోర్సెస్ అన్నీ ఇచ్చేసారు భగవంతుడు. హ్మ్. వాటిల్ని మనం మనం వాడుకుంటున్నాం. భక్తులకైనా, అభక్తులకైనా అన్నీ ఇస్తున్నారు గదా కృష్ణ. ఆ! నువ్వు అభక్తుడివని ఇవ్వకుండా ఏమి ఉండట్లేదు గదా! కానీ మనం అది రియలైజ్ అవ్వాలి గదా ప్రభుజీ. ఆ! నిన్న అన్నారు కదా ప్రభుజీ, గాలి వెలుతురు అందరికి వస్తుంది అన్నారు కదా ప్రభుజీ. మీరు చెప్తే గానీ అలా రాదు. నేను మొన్న అంటే అదే అనుకున్నాను. నా భూమి భక్తుడు కాదు కూడా నేను గాలివా? ఇప్పుడు అని అంది కదా. ఇప్పుడు సూర్యుడు అలాగే మనకి వెలుతురుని ప్రసాదిస్తారు. మన భూదేవి కూడా ఇప్పుడు అందరినీ భరిస్తుంది. భరిస్తుంది. ఇంత మంచి మంచి చెట్లు, పూలు, ఫలారాలన్నీ పంపిస్తుంది. ఆ భూమి నుంచే గదా! అంతా పెరుగుతున్నాయి అవన్నీ. సో, అదే బేసికల్లీ అంటే మన ఏందంటే విశ్వరూపంని దర్శించడం ఎందుకు అనంటే ఏదైనా గూడా చూసి అరే! ఇది నేను చేయలేను. ఇదెవరో చేశారు. సరే ఈవెన్ ఒక మర్సిడీస్ కార్ అనుకుందాం, బెంజ్ కార్ అనుకుందాం ఏవైనా. ఆ కార్ ఎవరు చేశారు అంటే సరే ఒక పలానా సైంటిస్టో, వ్యక్తి ఎవరో ఇంజినీరో ఎవరో చేశారు. కానీ ఆ ఇంజినీర్‌కి ఇచ్చిన తెలివి ఇచ్చింది ఎవరు? అలా చేయగలిగింది? మరి కృష్ణ కృష్ణనే ప్రభుజీ. ఒకేళ ఇవన్నీ ఓన్లీ కెమికల్ భగవంతుడు లేడు, సృష్టికర్త ఎవరు లేరు. ఓన్లీ నాదే అంటే సరే అన్ని కెమికల్ రియాక్షన్స్ అని అనుకుంటే, కెమికల్ రియాక్షన్ మనకు సాధారణంగా మన స్కూల్‌లో, కాలేజ్‌లలో కూడా నేర్చుకుంటాం. ఏంది? ఈ కెమికల్ రియాక్షన్ పలానా రియాక్షన్ చేసామంటే పలానా రిజల్ట్ వస్తది. అది రాకపోతే మనం ఫెయిల్ చేస్తారు. అంటే ఎవరు ఆ రియాక్షన్ చేసినా అందరికి రిజల్ట్ అదే రావాలి. మరి ప్రతి ఒక్కరికి అలా కెమికల్ రియాక్షన్ అయితే అందరి బుద్ధి అలాగే ఉండాలి గదా! అందరి తెలివి అలాగే ఉండాలి. నేను ముసలివాడిని ఎందుకైతున్నాను? అంటే ఆహ్, నేనింకా నా ఇష్టం అన్నట్టు అంటే భగవంతుడు లేరు, సృష్టికర్త ఎవరు లేరు కాబట్టి నేను ఇంకా ఆరోగ్యవంతుడిని కావాలనుకున్నాను. ఇంకా బలశాలి కావాలనుకున్నాను. కానీ మనం 30, 40 ఏళ్ళొచ్చే వరకు బాగా ఆరోగ్యంగా ఉంటాం. దాని తర్వాత మన ఎముకలన్నీ వీక్ అవుతా ఉంటాయి. శరీరం అంతా ఇట్లా ముడతలు పడతా ఉంటాయి. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? కృష్ణనే ప్రభుజీ. అందుకే బాడీ మీద మమకారం చూపించకూడదు ప్రభుజీ. అప్పటికి అది తెలియకే మనకి ఇన్ని ఉన్నాయి కదా ప్రభుజీ స్కిన్ కేర్ సెంటర్లు. ఇంకా గ్రే హెయిర్ వస్తే చాలు వెళ్ళిపోతాము బ్యూటీ పార్లర్ కి చేంజ్ చేసుకుంటారు. దాని అర్థం ఏంటి? రోజు రోజుకి మనం మరణానికి దగ్గర అవుతున్నాం భక్తి చేయాలని. అది తెలుసుకోము. మనం ఎలా కవర్ చేసుకోవాలి అన్నట్టు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ సృష్టికర్త గురించి ఆలోచించట్లేదు. మన లైఫ్‌లో మనం బిజీ అయిపోయాము. నా ఇంద్రియ తృప్తి, నా ఇల్లు, నా పిల్లలు, ఇవన్నీ బంగ్లా, నా కారు ఇవన్నీ అంటే ఈ అహం మమేతి ఎప్పుడూ నేను, నాది వీటిలోనే ఉండిపోతున్నాం. సో, వీటిలలో ఉండే వరకు ఆ భగవంతుడు ఉన్నాడు అన్నది మర్చిపోతున్నాం కాబట్టి, ఈ మొదటి అధ్యాయంలో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా అదే చెప్తున్నానన్నమాట. మీరు ఒకేళ భగవంతుని ఇమ్మీడియేట్‌గా ధ్యానం చేయలేకపోతే ఫస్ట్ అట్‌లీస్ట్ సృష్టిని చూడండి. బయట సృష్టిని చూడండి. సృష్టిలో ఎక్కడ చూసినా కూడా మీకు వింత కనపడతది. అరే! ఇది ఎలాగవుతుంది? ఇది ఎలా పెరుగుతుంది? ఇది ఎవరు సృష్టించారు? అదంతా. సో, సముద్రంలో ఉప్పు నీళ్ళు, ఆ ఉప్పు నీళ్ళొచ్చి మనకి నదుల్లో మంచి నీళ్ళవుతున్నాయి. ఎలాగవుతున్నాయి అది?
అంతే కదా! అదొక మంచి సిస్టమ్ నా కదా! ప్రభుజీ అంతా కృష్ణుడి సృష్టి వల్లే ప్రభుజీ ఆ! అంతా. అది వర్షాకాలం అవన్నీ ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే మనకి మంచినీళ్ళ సరఫరా కోసము భగవంతుడు చేసిన ఒక సిస్టమ్ ఏందంటే ఆహ్, సూర్యుడు సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళని పైకి పీల్చేసి అవన్నీ మేఘాలలాగా తయారు చేసి, ఆ మేఘాలు మళ్ళా మన సైడ్ భూమిపైకి ఇటు సైడ్ వచ్చి సముద్రం నుంచి దాటి భూమిపైకొచ్చి మన దగ్గర వర్షాన్ని కురిపిస్తే అప్పుడు మనకు తాగే నీళ్ళు, తియ్యటి నీళ్ళు వస్తున్నాయి. సో, అటువంటి మంచి సృష్టి అంటే ఇంత Yes. పుట్టాడు. పుట్టాడని బట్టి ఇంకా ఈ మీరేం చెప్తున్నారు? సముద్రాలు నదులు ఈ భూమండలం ఏమవ్వాలి ప్రభుజీ? ఇంకా గాలి గాని అన్ని ఆయన అండర్ లో ఉన్నాయి. అది. కృష్ణ పరమాత్మ అండర్, సూర్యుడే గాని, చంద్రుడే గాని, భూమే గాని, గాలే గాని, అగ్నే గాని ప్రతి ఒక్కటి హ్మ్. ఇంకా ఆయన అండర్ లో పోయినా ఇంకా ఈ సృష్టే లేదు. యాహ్! మనం టైం గూడా ఎలా మెయింటైన్ చేస్తున్నాం 24 గంటలు కరెక్ట్‌గా. ఓకే. ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు సంధ్యా సమయం అయితది. ఇప్పుడు చంద్రుడొస్తాడు. ఇప్పుడు అమావాస్య వస్తుంది. ఈరోజు ఏకాదశి. ఇవన్నీ ఈ ప్రాపర్ టైం ఎలా మెయింటైన్ అవుతుంది? భగవంతుడు ఒకవేళ మెయింటైన్ చేస్తేనే గదా! ఇవన్నీ అవుతున్నాయి. భగవంతుడు స్వయంగా డైరెక్ట్‌గా చెప్పవచ్చు. ఆఫ్‌కోర్స్ బ్రహ్మ నుంచి ఆర్ వేరే అధిపతులను పెట్టి వాళ్ళ ద్వారా చేస్తున్నారు. బట్ ఓ సిస్టమ్ అయితుంది గదా! 24 గంటల తర్వాత మళ్ళీ ఈ రోజు మారిపోతుంది. ఈ తిథి మారిపోతుంది. ఈ వారం మారిపోతుంది. ఎస్ ప్రభుజీ. హ్మ్. మనం ఇప్పుడే ఇక్కడ కూర్చొని మనం సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడొస్తది? సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని ఎప్పుడొస్తాయి? ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే భగవంతుడు ఒక నియమితమైన టైం అవన్నీ పెట్టారు. సో, అది పంచాంగంలో అంతా వాళ్ళు ఎవరైతే ఆ ఫీల్డ్‌లో వాళ్ళు కొద్దిగా ఎక్స్‌పర్ట్ ఉన్నారో వాళ్ళు అవన్నీ చూసి ఓకే. పలానా రోజు అమావాస్య అవుతది. పలానా రోజు పౌర్ణమి వస్తది. పలానా రోజు సూర్యగ్రహణం వస్తది. పలానా రోజు చంద్రగ్రహణం. సో, ఇవన్నీ ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రాపర్ సిస్టమ్ ఉంది. కరెక్ట్ టైం ఫాలో అవుతున్నారు. ఆ టైం ప్రకారం నడుస్తుంది కాబట్టే ఇవన్నీ ఓకే. ఈరోజు ఇది అవుతది అని చెప్పగలుగుతున్నాం. అది అవుతున్నాయి గూడా. మనం ఎన్నో ఏళ్ళని చూస్తున్నాం గూడా. ఎస్ ప్రభుజీ. సో, అలా విశ్వరూపంలో ఆర్ బయట విశ్వంలో మనం ఏది జూసినా గూడా భగవంతుని గుర్తు జేసుకోగలము. ఆ సృష్టికర్తని గుర్తు జేసుకోగలము. ఆ సృష్టికర్తకు ధన్యవాదాలు గూడా తెలుపుకోగలం అనమాట. సో, అది ముఖ్యంగా ఈ ఈ ఇప్పుడు ఇక్కడొచ్చే దాంట్లో గూడా అదే జెప్తున్నాననమాట. సో పెంచిన వారికి ఆయనకి ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా సరిపోదు ప్రభుజీ. నిజం అది. మనకి అదే చెప్తారు గదా! మనం ఏదైనా ప్రొడక్ట్ కొంటే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ ఉంటది అని. అది ఎందుకు అంటే దాని తర్వాత దాని విలువ అంత ఉండదు. ఆ ఎక్స్‌పైరీ డేట్ తర్వాత దాని విలువ అంత ఉండదు. సో, అలాగా మనకు ఫస్ట్ బర్త్ డేట్ ఇచ్చారు. దాని తర్వాత డెత్ డేట్ ఇచ్చారు. దీని మధ్యలో 40 ఏండ్లు, 50 ఏండ్లు ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా పెరిగేటట్టు ఇచ్చి ఆ అవకాశాన్ని ఇచ్చారు. నువ్వు నీ యవ్వనంలోనే వీలైనంత మటుకు నువ్వు భగవంతుని సేవ చెయ్యి. అంటారు గదా! మనం చాలా మటుకు వాడిపోయిన అరటిపండు తీసుకెళ్ళి గుడిలో ఇస్తాము. ఓకే. దేవునికి అర్పించేయండి అని. కానీ అలా చేయకుండా మంచిగా ఏదైతే ఇంకా పండుగ ఉందో అటువంటి పండుని తీసుకెళ్ళి ఇవ్వాలి. అంటారా చాలా ఘోరంగా ఉంటుంది. దీపాలు పెట్టేస్తున్నారు. మరి ఇంకా అరటిపళ్ళు ముక్కలు పెట్టేస్తారు నందికి. మరి ఇంకా తులసి మాత దగ్గర దీపాలు పెట్టేసి ఆవిడని నిద్రపోనిచ్చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ చూస్తే అసలు మన ఆంధ్రాలో ఎక్కువ. ఇంక మా జిల్లాలో మరి ఎక్కువగా ఉంది ప్రభుజీ. హుహుహు. సో, అదే ఎప్పుడైతే ఆ భావంతో మనం అలా గుర్తిస్తామో, అరే! తులసి మాత, తులసి దేవి ఉంది, భగవంతుడున్నాడు అక్కడ అన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రదేశం అంతా కూడా నీట్‌గా పెడతాం. అందుకే చాలా మటుకు ఇస్కాన్ టెంపుల్స్‌లో చూడండి ఎప్పుడెళ్ళినా కూడా దేవుని దగ్గర ఎంత చాలా నీట్‌గా ఉంటది అసలు. పూర్తిగా అన్నీ శుభ్రంగా పెట్టి, ఈ నూనె అవన్నీ పడనీయకుండా అంత నీట్‌గా పెడతాం. సో, వీలైనంత మటుకు మనం భగవంతుని దగ్గర అన్ని ఇట్లా నింపేయొద్దు. భగవంతుని దగ్గర హ్మ్. తనకు స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం కూర్చోబెట్టి నీకు పూజ చేస్తాను అని మొత్తం మన చుట్టూ నింపేశారనుకోండి ఎలా ఉంటది? ఆయన భక్తిని చూస్తారు. ఈ దీపాలని, పువ్వుల్ని, నైవేద్యాలని అవన్నీ చూడరు. భక్తితో ఆయనకి పత్రం ఫలంతో ఏదిచ్చినా ఆయన స్వీకరిస్తారు. ఆ విషయం అందరికీ తెలియట్లేదు ప్రభుజీ. అవన్నీ అంటే ఓన్లీ దగ్గర ఇట్లా మనం క్లోజ్‌గా అట్లా పెట్టాలని లేదు. అంటే ఈగలొచ్చేటట్టు అవి ఇవి అన్నట్టు అట్లా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా దూరం పెట్టొచ్చు. చూపెట్టి ఆఫర్ చేసి ఓకే. మనసు ద్వారా ఆఫర్ చేస్తున్నాం, చూపెడుతున్నాం. దాని తర్వాత కొద్దిగా దూరం పెట్టొచ్చు. ఏందంటే మనం కూర్చున్న ప్రదేశం దగ్గర నీట్‌గా ఉండాలి. సో, అలా తులసి దేవి దగ్గర గాని, మామూలుగా దేవుని దగ్గర మందిరంలో గాని, ఎక్కడైనా కూడా ఆ దేవుడున్న ప్రదేశం అంతా కూడా చాలా వీలైనంత మటుకు నీట్‌గా పెట్టాలి. పువ్వులు అవేసి కావాలంటే. ఎందుకంటే మనమైనా అలాగే కూర్చోవాలనుకుంటాం. సో, భగవంతుని కూడా అలాగే కూర్చోబెట్టాలి. అలాగే శుభ్రంగా పెట్టాలి. హరే కృష్ణ. సో, అందులో మొదటి శ్లోకం అదే 14వ శ్లోకంలో చూసుకుంటే
అక్కడ మెయిన్‌గా జెప్తున్నారు. సో, ఒకవేళ భక్తి యోగులైతేనేమో వాళ్ళు ధ్యానం జేస్తారు. బట్ భక్తి యోగులు కాకపోతే వాళ్ళు విశ్వంలో ఉన్న ప్రతీదీ చూస్తూ మనం ఇవన్నీ చాలా అది ఫస్ట్ అధ్యాయంలో చాలా డిస్కస్ చేశాం గదా! సో, ఎలా గుర్తుపడతాం? కొండల్ని జూసినా, చెట్లను జూసినా, నదులను జూసినా ఎలా భగవంతుని గుర్తుపెట్టుకుంటాం? సో, అలా ప్రతిదాన్ని చూసి కొండలను జూస్తే గోవర్ధనగిరి గుర్తు చేసుకొని, అరే! కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తారు. నీళ్ళని జూస్తే, నదులు జూసినా, లేతే నీటి ప్రవాహం జూసినా గూడా అరే! యమునా నది కృష్ణుడు అక్కడ జలకాలాడినాడు ఆర్ వాటెవర్ తను లీలలు జేసినాడక్కడ. చెట్లను జూస్తే ఎయిదర్ తులసి మాతను గుర్తుపెట్టుకోవచ్చు, లేదా పారిజాత వృక్షంని గుర్తుపెట్టుకోవచ్చు. సో, కృష్ణుడు ఈ లీలలు జేసినాడని. సో, ఏ విధంగానే ఏనకైనా ప్రకారేణ మన కృష్ణుని ఏ విధంగానైనా కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. అది 14వ శ్లోకం జెప్తుంది ముఖ్యంగా. సో, దాని తర్వాత 15వ శ్లోక సేమ్ మళ్ళా మనం మొదట అధ్యాయంలో చదివినట్టే. సో, ఒకవేళ ఎవ యోగి ఎవరైతే నేను దేహాన్ని వదిలేయాలి అనే ధ్యానంతో ఉన్నాడో, సో, తను మళ్ళా ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కోవాలి. ఆ ఏకాంత ప్రదేశంలో కూర్చొని సరైన సమయం అదంతా వెతుక్కోవాలి. ఎందుకంటే అదే మ మ 8దో అధ్యాయంలో చదివినారు గదా! గుర్తుందేమో మీకు భగవద్గీతలో. ఏ సమయంలో వదిలితే దేహం మళ్ళా దేహాన్ని వదిలేస్తే ఎప్పుడు తిరిగొస్తారో, లేకపోతే ఎప్పుడు తిరిగి రారు. తెలుసా అవి? అవే ప్రభుజీ శుక్లపక్షం అదేనా ప్రభుజీ? అవును. ఒక్కసారి ఎవరి అవును. దగ్గర భక్తుడు అలాంటివి కోరుకోరు. వాళ్ళు ఏ టైంలో పోయారు, పగల రాత్ర లేదా ఏకాదశినా అమావాస్యనా అది ఉంది కదా ప్రభుజీ 8th చాప్టర్ లో. ఎవరైనా భగవద్గీత ఉంటే 8దో అధ్యాయంలో ఎన్నో శ్లోకం ప్రభుజీ? భక్తుడికి కదా ప్రభుజీ, ఇవన్నీ వర్తించవు. ఏవి వర్తించవు కదా, ఉత్తరాయణాలు శుక్లపక్షాలు ఏమి రోజులు 23 నుంచి మాతాజీ. 23 నుంచి ఏంటి ప్రభుజీ శ్లోకాలు అంటున్నారా? ఓన్లీ అనువాదాలు చదవండి అంతే. 83 నుంచి 28 వరకు. కదా ప్రభుజీ? అవునవును. అనువాదము. ఓ భరత శ్రేష్ఠుడా, ఈ లోకం నుండి వెళ్ళిపోయిన యోగి ఏ సమయాల్లో తిరిగి వస్తాడో రాడో అనే విషయాన్ని ఇప్పుడు నేను నీకు వివరిస్తాను. 24 పరబ్రహ్మాన్ని తెలుసుకున్నవారు అగ్నిదేవుని ప్రభావంలో పగటి వెలుగులో రోజులోని ఒక శుభ ముహూర్తంలో శుక్లపక్షంలో లేదా సూర్యుడు ఉత్తరాదిలో సంచరించే 6 నెలల కాలంలో ఈ లోకాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ పరమాత్మను పొందుతారు. 25 పొగమంచులో రాత్రి సమయంలో క్షీణ చంద్రుని పక్షం రోజులలో లేదా సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన యోగి చంద్రగ్రహాన్ని చేరుకుంటాడు గాని మళ్ళీ తిరిగి వస్తాడు. 26 వేదాభిప్రాయం ప్రకారం ఈ లోకం నుండి నిష్క్రమించడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి వెలుగులో, మరొకటి చీకటిలో. వెలుగులో నిష్క్రమించిన వారు తిరిగి రారు, కానీ చీకటిలో నిష్క్రమించిన వారు తిరిగి వస్తారు. 27 ఓ అర్జున, భక్తులకి 2 మార్గాలు తెలిసినప్పటికీ వారు ఎన్నడూ చంచలపడరు. అందువల్ల నీవు ఎల్లప్పుడూ భక్తిలో స్థిరంగా ఉండు. 28 భక్తి మార్గాన్ని స్వీకరించిన వ్యక్తి వేద అధ్యయనం, యజ్ఞాలు చేయడం, తపస్సు చేయడం, దాన ధర్మాలు చేయడం లేదా తాత్విక మరియు ఫలప్రదమైన కార్యకలాపాలను అనుసరించడం వల్ల కలిగే ఫలితాలకు లోటుపడడు. కేవలం భక్తి సేవను ఆచరించడం ద్వారానే అతను వీటన్నిటిని పొంది చివరకు పరమ శాశ్వత నివాసాన్ని చేరుకుంటాడు. హరే కృష్ణ ప్రభు. అర్థమైంది కదా? అంటే సేమ్ మనం అదే టాపిక్ లో ఉన్నాం కదా. అర్థమైంది ప్రభు. అంటే పగలు పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా ప్రభుజీ? రాత్రి పోయిన వాళ్ళు రారా? ఏది యోగుల గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు, మన గురించి అదే క్లారిఫికేషన్ కోసం చదవమన్నాను.
నాకు నాకు నా కోసమే ప్రభుజీ, నాది మట్టిపర్ర ప్రభుజీ. హరే కృష్ణ. ఎందుకంటే మనం ఒక్కోసారి అనుకుంటాం, అరే వీళ్ళు ఏకాదశిన తిథిన వదిలేశారు దేహాన్ని, సో వీళ్ళు పుణ్యవంతులు అవి ఇవి అని అనుకుంటాం కానీ అదేమి యాక్చువల్ నిజం కాదు మరి. అంటే నిజం కాదంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ భావం ఏంటిది అన్నది ఇంపార్టెంట్. అంతకాలేచ మామేమో స్మరణీతి. సో అంతకాలంలో వాళ్ళ భావం ఒకేలా భగవంతుని దగ్గర వెళ్ళాలని లేకపోతే ఏకాదశి అయితేంది, కృష్ణాష్టమి అయితేంది, రామనవమి అయితేంది, ఏదైనా కూడా వాళ్ళు భగవంతుని దగ్గర చేరరు. ఎందుకంటే వాళ్ళకి కోరికనే లేదు. సో మనం ఊరికే అనుకుంటాం, అరే వీళ్ళు ఏకాదశి రోజు వదిలేస్తున్నారు, సో వీళ్ళు మంచి పుణ్యవంతులు అవి అనుకుంటాం కానీ అదేం కరెక్ట్ కాదు. అదేం లేదు. ఈవెన్ అంటే ఓకే, నిద్రలో మంచిగా ఎవరిని కష్టపెట్టకుండా నిద్రలో దేహాన్ని వదిలేశారంటే అదంతా కూడా నువ్వు దేహం వదిలేసే టైంకి నీ భావం ఏముంది అది చాలా ఇంపార్టెంట్. ఏమైనా చేయి, ఎన్ని పుణ్యకార్యాలు చేయి, ఏవైనా చేయి, నువ్వు దేహం వదిలేసేటప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఓకే, అంటే అది చెప్పండి విషయాన్ని. అదే మా ప్రభుజీ అంటే లాస్ట్ క్షణంలో భగవంతుని స్మరించాలి. స్మరిస్తే వాళ్ళకి మరి వేరే జన్మ అంటూ ఉండదు. వాళ్ళు ఏ భావన అదే భావనతో మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మను పొందుతారు. అంతే కదా, కరెక్ట్. సో అది కూడా ఉంది, పితృని అంతి పితయ. అవును ప్రభుజీ, 9.25 లో ప్రభుజీ. అదేనా ప్రభుజీ? అవునవునవును. సో మనం ఎవరిని పూజిస్తున్నామో ఆ దేవుని దగ్గరికి వెళ్తాము, ఎందుకంటే ఆ దేవునితో మనకి సంబంధం ఉంది, ఆ దేవునితో ప్రేమ ఉంది కాబట్టి. సో మనకు పితృలతో ప్రేమ ఉంటే పితృలోకంకి వెళ్తాం, రాక్షసులతో ప్రేమ అంటే కొందరు ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, సో ఆ తాంత్రికం అవంతా. సో అటువంటి వాళ్ళు చేసే వాళ్ళు అటువంటి దానికి వెళ్తారు. అది కృష్ణుడు ఆల్రెడీ చెప్తున్నాడు. సో మన భావం ఏముంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ భావం రావడం కోసము మనం భక్తుల మధ్యలో ఉండి దేహాన్ని వదిలేయగలిగే స్థితి ఉండాలి. మనం ఇప్పటి నుంచి మన అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలంటే, అంతకాలేచ నేను భక్తుల మధ్యలో ఉండాలి. ఎందుకంటే నా పరిస్థితి ఎట్లున్నా, నేను ఏం చేసినా భక్తులు నన్ను దేవుని మర్చిపోనియ్యరు. నాకు కృష్ణుని ఫోటో చూపెడతారు, నాకు కృష్ణుని కీర్తనలు వినిపిస్తారు, నాకు భాగవతం వినిపిస్తారు, అంతా చేస్తూ ఉంటారు. నేను ముందు కూడా చెప్పాను కదా మీకు, అదే ఒక ప్రభుజీ ఇక్కడికి వచ్చారు రాజస్థాన్ నుంచి అని, భిల్వాడా నుంచి అని. వాళ్ళ నాన్న చాలా బుక్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేసేవారు. సో తర్వాత తనకేదో స్ట్రోక్ అది వచ్చి సంథింగ్ మొత్తానికి తను బెడ్ రిడన్ అయ్యారు. తను అంటే ఆరోగ్యం కుదుటపడలేదు. సో తను ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ అలాగే మంచంలోనే పడున్నారు. సో స్టార్టింగ్లో వీళ్ళు అడిగేవారు, నాన్న మామూలుగా మీకు కోరిక ఏముంది, మీ లాస్ట్ కోరిక లాగా అంటే మీకు ఇంకేమైనా కోరిక ఏమైనా ఉందా అది అన్నట్టు. అంటే మన ఇలవేల్పు ఆమె ఆ దేవత ఉంది కదా, ఆ దేవతను దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నా. చెప్పాను కదా ఇది ముందు? సో అదే ఆ ఇలవేల్పు ఉంది, తను దర్శనం చేసుకోవాలనుకుంటున్నా అది అన్నారు. సరే, దాని తర్వాత ఇంకొంతకాలానికి వీళ్ళు ఎవరినో అడిగారో మరి ఏదో కానీ మొత్తానికైతే రోజు భాగవతం చదివి వినిపించడం మొదలుపెట్టారు. అంటే ఆయన అనుకున్నారు కూడా, ఇన్ని రోజులు బుక్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేసే కానీ నాకు భాగవతం చదివేంత టైం దొరకలేదు అని అనుకుంటే, వీళ్ళు వాళ్ళ గురు మహారాజ్ని కూడా అడిగినట్టున్నారు. తర్వాత రోజు భాగవతం చదివి వినిపించడం మొదలుపెట్టారు తన మంచం పైన పడుకొని ఉన్నప్పుడే. సో అలా కొంతకాలం అయినాక, దాని తర్వాత ఆల్మోస్ట్ సంవత్సరం పైన అయిపోయిన తర్వాత ఒకసారి అడిగారనమాట. అంటే ఊరికనే ప్రతిసారి ఊరికే అడుగుతా ఉన్నారు, ఏముంది, ఎలా ఉంది, మీకు ఏం కోరిక ఉంది, ఏం చేయాలని అనుకుంటున్నారంటే, అయితే నాకు బృందావన్‌కి వెళ్ళి దేహాన్ని వదిలేయాలని ఉంది అని అన్నారనమాట. అదేంటన్నా ముందు మీరు ఇక్కడ ఇట్లా ఆ దేవత మన ఇలవేల్పు ఆ దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి అది అని అనుకున్నారు కదా అంటే, లే అదే లేదు, నాకు మధ్యలో ఆల్రెడీ ఆ దేవత కల్లోకి వచ్చింది, తను చెప్పింది అంటే ఈ భాగవతం అవన్నీ శ్రవణం చేస్తున్నాను కాబట్టి, ఇంత ఇదంతా చేస్తున్నా కాబట్టి, సో నువ్వేం విడిగా మళ్ళీ దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. అంటే తను ఆల్రెడీ దర్శనం ఇచ్చేసింది నాకు కల్లో అని చెప్పి, దాని తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడో మళ్ళీ మధ్యలో ఇట్లా భగవంతుడు, నాకు తెలిసి జగన్నాథ్ బలదేవ్ సుభద్రనో మరి ఎవరో కానీ మొత్తానికి అలా భగవంతుడు దర్శనం ఇచ్చి వాళ్ళు అదే బృందావన్‌కి రమ్మన్నట్టుగా అన్నట్టుగా అన్నారనమాట. సో ఇక లాస్ట్ మూమెంట్‌కి ఎలా ఉండే అంటే, డాక్టర్స్ ఏమన్నారంటే, ఇప్పుడు మీరు ఆ వెంటిలేషన్ అంటారు కదా, మనం ఏదైతే గాలి పీల్చుకుంటామో, ఒకవేళ అది తీసేస్తే తను బతకడు, కష్టము అని అంటే
సరే ఎలా తీసేసేదంటే అంటే అలాగుంటే బృందావనానికే తీసుకెళ్దామని వీళ్ళనుకున్నారంట. అయితే డాక్టరేమో "అరే! మీకు చెప్తున్నా గదా! అది తీసేస్తే తను బతకడు" అనంటే, "సరే పర్వాలేదు మేము మా ప్రయత్నం మేము చేస్తామని" వాళ్ళు అంబులెన్స్ మాట్లాడుకొని దాంట్లో మళ్ళా దాన్ని తీసుకొని బృందావనం వరకెళ్లారంట. సో, బృందావనంకెళ్ళాక ఇగ అప్పటి వరకు తనకేం కాలేదు మళ్ళా. సో, బృందావనం ఎళ్ళాక గూడా అందరూ భక్తులందరూ వచ్చారు. తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. అయ్యో! తను దేహాన్ని వదిలేస్తారేమో అన్నట్టు అన్ని కీర్తనలు చేశారు, అంతా చేశారు. కానీ తను ఇంకా అక్కడ ఉండి బతికే ఉన్నారనమాట కొంతకాలం ఇంకా అలాగే. సో, అలా ఉండి మొత్తానికి బృందావనంలోనే తర్వాత దేహాన్ని వదిలేసారు. అంటే వాళ్ళ గురు మహారాజ్ గూడా ఒకసారి కాల్ చేశారు తనకి. కాల్ చేసి అంటే ప్రభుజీకి కాల్ చేశారు. ఎలాగున్నారు అంటే, అదే అంటే మాట్లాడలేరు గానీ వినగలరు అంటే, సరే తన చెవి దగ్గర ఫోన్ పెట్టు అంటే, ఇక ఫోన్ పెడితే అప్పుడు హరే కృష్ణ మంత్రం అవన్నీ చదివి అంతా చేసినంక ఓకే. నువ్విప్పుడు అంటే దేహాన్ని వదిలేయొచ్చు. నువ్వు రెడీగా ఉన్నావు. పర్వాలేదు. నీకేం బంధాలు లేవు, ఏం లేవు. నువ్వు వదిలేయొచ్చు అన్నట్టుగా గురు మహారాజ్ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు తెలిసి ఆ రోజు ఎప్పుడో తర్వాత ఆ నెక్స్ట్ డేనో ఎప్పుడో గాని మొత్తానికి తన దేహాన్ని త్యజించేసినారంట. సో, ఇదంతా అదే దేని గురించి చెప్తానంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాలంటరీగా అయితే విడిగా అయితే మనం ఇక్కడ ఇట్లా కూర్చొని నా ఇష్టం అన్నప్పుడు నేను దేహాన్ని వదిలేస్తాను అన్నట్టుగా మనం అంత రెడీగా లేము. ఆ స్థితికి రాము. బట్ ఎవరైతే మెడికల్ కండిషన్స్ బాలేవో వాళ్ళు రెడీగా ఉండాలి. వాళ్ళు భక్తుల మధ్యలో ఉంటే భక్తులు ఇవన్నీ అరేంజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఆల్రెడీ భక్తులు కాబట్టి వాళ్ళు వీలైనంత మటుకు ఎక్కడెక్కడ భక్తులున్నారు అంటే భక్తులను పిలిపించి కీర్తనలు చేయించడము, బృందావనానికి తీసుకెళ్ళడము ఇవన్నీ చేశారనమాట. సో, అలా భక్తులు సాంగత్యం మనకుండాలి అన్నది మెయిన్‌గా మనం ఇప్పటి నుంచి సెట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా గూడా. అర్థమైందా? అంటే అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. ఆ టైంకి తెలియాలి కదా ప్రభుజీ. మన చుట్టూ ఆ టైంకి ఉండాలి. మనం పుట్టినప్పుడు ఎలాగో తెలియదు. అట్లీస్ట్ చనిపోయే ముందు మనకు తెలుస్తది. కానీ ఆ టైంలో భక్తులు ఉండాలి కదా ప్రభుజీ. అవును. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే నెక్స్ట్ లైఫ్‌ని డిసైడ్ చేసేది ఇదే కాబట్టి ఇంకా అసలు అంటే లైఫ్ మాతాజీ వద్దనుకుంటున్నాం ఇంకా. చెప్పండి మాతాజీ. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద అంతలా మనం అవుతామో అవును కృష్ణుని కృప గాని మరి ఇంట్లో ఉన్న మెంబర్సే లాస్ట్ మన దగ్గర హరే కృష్ణ జపం చేసినా పర్వాలేదు కొంతలో కొంత మనకి. అదొకటి. అది మాతాజీ. అంతే మాతాజీ. ప్రభుపాద్ ఒక్కసారి చాంటింగ్. ఇంత 3 సార్లు మన చెవిలో అన్నా అవును. చాలు మాతాజీ. అంత భక్తులు మరి భగవంతుడి దయ అది. అంటే అదే వీలైనంత వరకు ప్రయత్నించాలి. అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండగలిగే స్థితికి మనం అంటే మనం చేసే రోజువారీ పనులు ఎలా ఉండాలంటే, సరే నాకు ఎక్కడ భక్తుల సాంగత్యం ఉంది అన్న సైడ్ మనం ఎక్కువ చూసుకోవాలి ఒకటి. అండ్ మీరన్నట్టు యెస్ ఇగ మరి అది కుదరట్లేదు అనుకుంటే అట్‌లీస్ట్ ప్రభుపాద్ చాంటింగ్ మెషిన్ పెట్టుకొని ప్రభుపాద మంత్రం రోజు నడుస్తా ఉండాలి. మన బెడ్‌రూమ్‌లో గానీ, కిచెన్‌లో గానీ ఎక్కడైనా గూడా ఆర్ ప్రభుపాద్ కీర్తనలు లేకపోతే భక్తులవి. హరే కృష్ణ. అమ్మా చెప్పండి. ఎస్ ప్రభు. అదే అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం భగవద్గీత భాగవతం చదువుతున్నాం కాబట్టి అనుకున్నాం. ఇదివరకు మేము చిన్నపిల్లలు అప్పుడు నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా అవును అక్కడ చెప్పడం దేవుడి గురించి చెప్పడం ఏదన్నా చెప్పడం తులసి తీర్థం వేయడము ఇట్లాంటివన్నీ చేస్తుండే వాళ్ళు అనమాట. అది చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య మనకు ఆ నమ్మకం పోయింది కాబట్టి మన అసలు ఆ గంగా జలం వేయడం గానీ, తులసి తీర్థం అది పెట్టడం గానీ అసలు అవన్నీ గూడా అంటే నేను దేవుడినే నమ్మనప్పుడు ఇంకా వీళ్ళు ఇంకేంది అన్నట్టుగా వదిలేస్తున్నాం అన్ని. ఎస్ ప్రభు. ఇప్పుడు ఒక గురువుకి అండర్ లో ఉంటే మనము ఇలా ఫోన్ చేసి ఏదైనా వాళ్ళకి అయ్యే అవకాశం ఉంటది కదా ప్రభుజీ కొంతలో కొంత మనము. దీక్షా గురు గొప్పతనమే అది మాతాజీ. సో ఎవసరని మాతాజీ. ప్రభుజీ ఏం లేదు భగవద్గీత చనిపోయాక పెడుతున్నారు. అది సావు గీతం అనే రకంగా. మరి ఇంకేంటి ప్రభుజీ? ఎవరు ఇంకేం లేదా వాళ్ళ సావు బతుకులు ఉండేటప్పుడు వాళ్ళు ఎలాగా స్మరించలేరు. కనీసం వీళ్ళైనా కనీసం ఏదో అక్కడ దేవుడిది ఏదో భాగవతమో భగవద్గీత లేకపోతే ఈ హరే కృష్ణ మంత్రం ఏదో ఒక సెల్లైనా పెట్టమనేసి చెప్పినా ఎవరు వినిపించుకోవడం లేదు ప్రభుజీ. అవును మాతాజీ. నమ్మకం లేదు కదా ఎవరికి ఈ మధ్యన. సో అదే అంటున్నాను. సో మనం చూసుకోవాలి. మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎంతవరకు నేను కృష్ణ కాన్షియస్ చేయగలుగుతున్నాను, వాళ్ళతో కుదరకపోతే నాకు భక్తుల సాంగత్యం ఎలా ఉంది. ఎందుకంటే ఈ వారం రోజుల్లో ఏదో రోజు నేను దేహాన్ని వదిలేస్తాను. అంటే మనకి పరీక్షిత్ మహారాజ్‌కున్నట్టు మనకు కూడా అదే టైం ఉంది. సో ఏ వారం తిథిలో నేను వదిలేస్తానో తెలియదు కాబట్టి నాకు దగ్గర భక్తులు ఎవరొస్తారు, వాళ్ళ సాంగత్యం ఎలా దొరుకుతది. వాళ్ళు అట్‌లీస్ట్ నేను దేహం వదిలేసినప్పుడు కీర్తన పాడడము, అదే మీరన్నట్టు అంటారు గంగాజలం వేయడము, తులసి తీర్థం వేయడము.
పట్టించుకోవడం లేదు ప్రభుజీ. ప్రభుజీ మరి సింగిల్ గా ఉన్నప్పుడు ఆ పరిస్థితి వస్తే ఏంటి ప్రభుజీ? జపమాల దగ్గర పట్టుకోవాలా? మీరు మళ్ళా మనం ఇంట్లో చాటింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. అదే ఒక్కొక్కరు ఉంటారు కదా ప్రభుజీ, ఎందుకంటే ఇప్పుడు కండిషన్స్ ఎవరికి అంత బాగుండట్లేదు కదా ప్రభుజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవును ఇంకా మనం జపమాల పెట్టుకోవాలి ఇంకా దగ్గర జపమాల ఒకటి, ఈవెన్ మన మొబైల్ ఫోన్ కవచం అయిపోయింది కదా మాతాజీ మధ్యన. సో లేదంటే టీవీలోనో అట్లాగా ప్లే వాటిలలో చేసుకోవాలి. కీర్తనలు పెట్టుకోవచ్చు ఏదో ఒకటి. అంటే ఇక నా పరిస్థితి బాగాలేదు అని మీకు ఆ డౌట్ ఉన్నప్పుడైతే పూర్తిగా అవే మోగుతుండాలి చుట్టుపక్కలంతా. పద్మజమతి మీరేమో చెప్తున్నారు. ప్రభుజీ హరే కృష్ణ, డౌట్ ఒకటి ఉంది ప్రభుజీ. అంటే ఇప్పుడు మామూలుగా వేరే ఊర్లలో వెళ్ళేదానికి బయట ధామ్లో వెళ్ళిపోయేదానికి డిఫరెన్స్ ఉందా ప్రభుజీ? అంటే వాళ్ళని తీసుకెళ్లి బృందావనం ధామ్లో వెళ్ళారు కదా. కొంతవరకు ఎంతైనా తీర్థస్థలం బెనిఫిట్ ఉంటుంది మాతాజీ. బట్ అంటే ముఖ్యంగా అయితే అది కంపల్సరీ కాదు, భావం ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అదే అంటారు అనమాట, నేను సోల్జర్ని, అంటే ఈ భక్తిలో కృష్ణుని సోల్జర్ని. నేను భక్తి ప్రచారం చేస్తూ చేస్తూ నేను ఆ యుద్ధంలోనే మరి దేహాన్ని వదిలేయాలనుకుంటున్నాను. సో తను స్పెసిఫిక్గా నేను ధామంలో ఉండి దేహం వదిలేయాలి అంటే ఎక్కడ అనుకోలేదు, అది మనకు కూడా అలా చెప్పలేదు. సో ఎవరైనా ఎక్కడైనా వదిలేయండి పర్వాలేదు, ఆ భావంతో వదిలేయాలి. బట్ అది కుదరని పరిస్థితిలో ఇప్పుడు అందుకే కదా మనం చూసేది బృందావనంలో కానీ లేదా వారణాసి ఇలాంటి ప్రదేశాల్లో ఏమవుతారు, చాలా మంది వెళ్ళి అక్కడ ఉండిపోతారు. ఎందుకంటే ఎప్పుడు దేహాన్ని వదిలేస్తానో తెలియదు. సో ప్రభుజీ. ఆ సాంగత్యంలో ఉంటారు కాబట్టి ఆ బెనిఫిట్ వచ్చేస్తుంది. అంటే మన మూడ్ ఎలా ఉంటుందంటే, సరే నేను ఆల్రెడీ నా కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, నేను వారణాసిలో ఉన్నాను, కాశీలో ఉన్నాను, వృందావనంలో ఉన్నాను, వాటెవర్ బద్రికాశ్రమంలో ఉన్నాను, ఏదో ఆ తీర్థస్థలంలో ఉన్నాను కాబట్టి ఆల్రెడీ ఆ భావంలో ఉంటాం ఎక్కువ భక్తి ఆలోచనలో వాటిలలో. సో వీలైనంత మట్టుకు మన దేహాన్ని త్యజించేటప్పుడు మనము ఆ భావం ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే భావంతో ఉంటారు కాబట్టి ధామంలో ఉన్నప్పుడు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. బట్ అక్కడ ఉండి ఏమైనా పాపాలు చేస్తే మళ్ళీ కోతులు కుక్కలు అట్లా అయి పుడతారని అంటారు అనమాట అక్కడ ఆ ధామంలో. అందుకే అంటారు కదా ప్రభుజీ చార్ధామ్ కై వెళ్ళి చాలా మంది చనిపోతున్నారు కదా ప్రభుజీ, వాళ్ళందరూ మంచిగా వెళ్తారంటారు. అంటే భావం అంటే పోయే ముందు వెళ్ళారు కానీ భావం ఏముంది అని ఇంపార్టెంట్. అదే ఇల్లు ఏమైపోతుంది, ఇంట్లో డబ్బులు ఏమైపోతున్నాయి అనుకుని పోయారు అనుకోండి, ఇంకా అదే బాగుంటుంది వాళ్ళకి. వెళ్ళినా కూడా బెనిఫిట్ ఉండదు, అంత ఉండదు. పుణ్యక్షేత్రం అన్నట్టు ఆ పుణ్యం ఎఫెక్ట్ ఉండదు దానిపైన. అదే ఇవన్నీ తెలియకే కదా ప్రభుజీ ఇన్నాళ్ళ నుంచి. మాకు తెలిసిన ఎవరికొకరు చెప్పడానికి ఉంటది ఇప్పుడు అట్లీస్ట్. ఇంకెవరైనా యాడ్ చేస్తున్నారా? హరే కృష్ణ. సో ముఖ్యంగా యోగులు అనే వాళ్ళు అదే ఎవరైతే భక్తిలో లేరో, ధ్యాన యోగంలో అష్టాంగ యోగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఖచ్చితంగా వాళ్ళైతే ఒక నిర్ణీత కాలం ఎంచుకోవాలి. ఓకే ఉత్తరాయణం ఉండాలి, ప్రొద్దున పూట అయి ఉండాలి, వెలుతురు ఉండాలి, అవన్నీ. సో 8వ అధ్యాయంలో ఇచ్చినట్టు అవన్నీ వాళ్ళు నిశ్చయంగా తీసుకొని అప్పుడు వాళ్ళు ఇక ఎటువంటి కోరికలు అవి లేకుండా ఉంటే అప్పుడు దేహాన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నట్టు. కానీ ఇక్కడ అదే ప్రభుపాద అక్కడ మళ్ళీ మనకి కింద పర్పస్ వాటిలో వేస్తున్నారు. శుద్ధ భక్తులైన వాళ్ళు మాత్రము ఇటువంటివి ఎటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ప్రభుపాదనే చూసాము. ప్రభుపాద ఎలా వదిలేశారు దేహాన్ని? భక్తుల సాంగత్యంలోనే వదిలేస్తారు కదా. కరెక్ట్. తను ఏమైనా ముహూర్తం చూసుకున్నారా, నేను ఈ ముహూర్తానికి వదిలేస్తాను అని? ఆయన భీష్మ పితామహులాగా లాస్ట్ వరకు చెప్తూనే ఉన్నారు కదా ప్రభుజీ. అన్ని కూడా స్కందము భీష్ముడితో పోల్చారు కదా ఆయన్ని. చెప్తానే ఉన్నారు కదా. అదే అంటే గురువుకు ఉండాల్సిన క్వాలిటీ అంటే ఆయన ప్రీచింగ్ మాత్రం వదలలేదు. కృష్ణ అక్కడ తర్వాత అలా శిష్యులు కంప్లీట్ చేశారు కదా ప్రభుజీ మిగతాది. సో ముఖ్యంగా అదే. సో భక్తులు మనకు ఎంత ఏం చూపెడుతున్నారంటే మనకి ఇది ఈ టైము ఇవన్నీ అంటే ఇది వర్జం ఉంది అవన్నీ అది అవసరం లేదు. అఫ్కోర్స్ ఎప్పుడైతే పూర్తి భక్తిలో ఉన్నామో, భక్తిలో లేనప్పుడు ఎఫెక్ట్ అవుతాయి కొద్దిగా అని. బట్ ఎందుకంటే భక్తిలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు మనం విన్నాం కదా. సో భక్తిలో లేనప్పుడు ఏమవుతుందంటే మన కర్మ పైన ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో భగవంతుడు మన దగ్గర లేడు కాబట్టి అదే మీరు అది వినుంటారు కదా. ఒక అతను సముద్రం ఒడ్డున నడుస్తూ ఉంటాడు. సో ఎప్పుడు సంతోషంగా ఉన్నా కూడా 4 పాదాలు కనపడతాయి. చెప్పారు ప్రభుజీ ఈ మధ్యనే చెప్పారు ఇది. చెప్పండి మీరు చెప్పండి.
ఆ ఆ అడుగులు కనిపిస్తాయి, ఆనవాళ్ళు కనిపిస్తాయి ప్రభుజీ. భగవంతుడు అయితే ఆయనకి చాలా బాధ వస్తుంది భక్తుడికి. అయితే అడుగులు కనిపించవు ఆయనకి సముద్రం దగ్గర నడిస్తే. స్వామి నేను బాగున్నప్పుడు నా పక్కన కనిపించాయి, నేను లేనప్పుడు అంటే నేను మోస్తున్నాను నిన్ను, ఇంకా నేను నీ అడుగులు కదా అవి నాయని చెప్తారు భగవంతుడు. అది ఈ కథ విన్నాం ప్రభుజీ. ఆ, సో భగవంతుని భక్తిలో ఉన్నప్పుడు అదే 10వ అధ్యాయము 10వ శ్లోకాలు వస్తుంది కదా, దదామి బుద్ధి యోగం తమని. సో నేను మీకు ఆ బుద్ధిని ఇస్తాను, ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా తినాలి, ఏం చేయాలి అన్నది. ఎప్పుడు మీరు నా శరణంలో ఉంటే అప్పుడు నేను మీకు కేర్ తీసుకుంటాను. సో నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నేను మీ పక్కన నడుస్తున్నాను, కష్టంలో వచ్చినప్పుడు నేను ఎత్తుకొని నడుస్తున్నాను. కానీ అదే మనం భగవంతుడే నువ్వు లేవు భగవంతుడా అన్నట్టు, అంటే భగవంతుడే లేడు, నువ్వెవరో నాకు తెలియదు, కృష్ణుడే లేడు, అవి ఇవని అనుకుంటే సరే నేను వచ్చి నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని కృష్ణుడు రాడు. సో అప్పుడు మన కర్మ మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు కష్టం వస్తుంది, అప్పుడు దెబ్బలు తాకుతాయి, అప్పుడు బాధ ఎక్కువ కలుగుతుంది. కోర్స్ భక్తిలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా తాకుతాయి, బట్ అవన్నీ కవచం ఉంటాయి అన్నమాట. భగవంతుని మర్చిపోయినప్పుడే కష్టాలు వస్తాయి ప్రభుజీ. ఆయన గుర్తుపెట్టుకుంటే కష్టమే రాదు. కష్టం రాదు, వచ్చినా తట్టుకునే శక్తిని ఆయన ఇస్తారు. హరి బోల్. సో ఆ భక్తి అన్నది కవచం అయిపోతుంది మనకి. ఆ కవచం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నాకు టైం అయింది. హరే కృష్ణ. సో అందరికి ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ ఒక చిన్న డౌట్ చెప్పండి. ప్రభుజీ కొంచెం నాకు రైట్ హ్యాండ్ పనిచేయట్లేదు, లెఫ్ట్ హ్యాండ్ తో జపం చేయొచ్చా ప్రభుజీ? చాలా మటుకు లెఫ్ట్ హ్యాండ్ తో చేయండి మాతాజీ. మామూలుగా మీరు మామూలుగా అంటే జపం వల్ల లేకుండా విడిగా మన చేయండి మాతాజీ. ఎందుకు ఏమైంది? బాగాలేదు, తెలియదు ప్రభుజీ, నిన్నటి నుంచి బాగాలేదు యాక్చువల్లీ. సడన్ గా నెక్ నుంచి మధ్యాహ్నం హ్యాండ్ వరకు పట్టేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ చెయ్యి ఎత్తలేకపోతున్నా రైట్ హ్యాండ్. అయ్యా, మీరేంత నరసింహ కవచం తెలుసు కదా మాతాజీ, అంటే నేను కూడా చదువుతాను తర్వాత. మీరు అదే అది వీలైతే చదవండి, నేను కూడా ఇక్కడ ప్రే చేస్తాను. సరే ప్రభుజీ, ఇప్పుడైతే సడన్ గా చీలు అన్ని వాచిపోతున్నాయి. ఓకే. షివరింగ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోకండి. మామూలుగా కావాలంటే కౌంటర్ ఏదైనా కౌంటర్ ఉంటే అది పక్కన పెట్టుకోండి, లేదా విడిగా వేళ్ళతో లెక్క పెట్టుకోండి. అంటే పొద్దు నుంచి ఒక 5 రౌండ్స్ చేసే కష్టపడి కానీ చాలా పట్టుకోలేకపోతున్నాం చెయ్యిలో కనపడానికి. మరీ అంత ఇబ్బంది పడి అట్లా అక్కర్లేదు, కానీ మామూలుగా ఊరికే కౌంటర్ లేకపోతే అదే టాలీ మార్క్స్ అంటే మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, 4 వేసి దాంతో అలా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక పేపర్ లో ఊరికే ఒక మంత్రం అయిపోకుండా అదొకటి వేసుకొని అవి కట్ చేసుకుని అట్లా కూడా కౌంట్ చేసుకోవచ్చు. జపమాల రైట్ హ్యాండ్ వాడడమే మంచిది. సరోజ మాతాజీ చాలా ఫేస్ చేస్తున్నారు మాతాజీ. భగవంతుడి దయవల్ల మీకు బాగా కోలుకుంటే బాగుంటుంది. నిన్నే మాతాజీ సడన్ గా మధ్యాహ్నం నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోయి తెలీదు, హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ అన్ని తీసారు, ఇచ్చారు టాబ్లెట్లు, కానీ మళ్ళీ ఎవరు లేరు కదా, నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళలేకపోతున్నా కాబట్టి ఫిజియోథెరపీకి మా ప్రభు వచ్చే గానీ మా బాబు వచ్చే గానీ వెళ్దామని వెయిటింగ్. తెలీదు, ఇప్పుడు చూస్తే కొంచెం లేరా మాతాజీ? ప్రభుజీ దగ్గర లేరా? ఆఫీస్కి వెళ్ళిపోయారు మాతాజీ. చాలా ఈ ఆఫీస్ లో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఈ ఇయర్ చాలా లీవ్స్ అయిపోయింది, 1 month శాలరీ కట్ చేస్తాడు. మా అయ్య గారు చనిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ ప్రొబిషన్ లో ఉండేవారు, అది క్యాన్సిల్ చేసి మళ్ళీ చేయమన్నారు. మళ్ళీ నీకు ఇది లీవ్స్ ఇవ్వమని, అప్పుడు మరి ఎమర్జెన్సీ కదా ప్రభుజీ, అందుకు మరి సరే అంటే మేము వెళ్ళాలి, ఇవన్నీ చెయ్యాలి రిచువల్స్ అని చెప్పేసి ఇంకా అన్నారు. అందుకే ఇప్పుడు అసలు ఒక లీవ్ కూడా ఇవ్వట్లేదు. నిన్న కూడా మా బాబు వచ్చాక వాడే తీసుకొని వెళ్ళాడు చెప్తే హాస్పిటల్కి. ప్రభు రాత్రి వచ్చారు, అందుకు రాత్రి వచ్చి ఇప్పుడు వెళ్తారు. నేను ఈవినింగ్ వస్తాను, 8కి 9 లోపు రమ్మన్నారు ఫిజియోథెరపీకి. రోజుకి 1 time చేయించుకోమంటున్నారు. చేయించుకొని మెడిసిన్స్ అవి కూడా వాడితే తగ్గుతుంది అన్నారు, కానీ తెలియదు ప్రభుజీ, అస్సలు హ్యాండ్ లిఫ్ట్ చేయలేకపోతున్నా, తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే. అయ్యో, ఓకే మరి జాగ్రత్త తీసుకోండి. అదే నరసింహ ఇంకెవరు కుదిరితే వాళ్ళు నరసింహ కొంచెం ప్రేర్ చేయండి, అది డెఫినెట్ గా మంచిదే.
అది పెట్టుకుంటాలేండి ప్రభుజీ, నేను వింటూ ఉంటాను నరసింహ కవచం. ఓకే, గుడ్ గుడ్ గుడ్. మేము కూడా ట్రై చేస్తాను సార్, తప్పకుండా. కేర్ తీసుకోండి. సో నేను లెక్క పెట్టుకో, వేల మీద కూడా కౌంట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు నేను చేయలేకపోయినప్పుడు ఇట్లా వేల మీద లెక్క పెట్టుకున్నాను, ఇట్లా చేయొచ్చు. ఓకే, అదే అంటున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ ప్రభుపాదికి జై. సో భగవంతుని కూడా అందరూ మంచిగా ప్రార్థిద్దాము. అందరు ఆరోగ్యం కూడా మంచిగా సహకరించి భక్తులు ఇంకా అధిగమించాలి. దండోత్పన్నం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం ప్రభుజీ.